ఫైనల్గా అయితే హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం గుజరాత్ నుంచి 6 రోజుల తర్వాత. ఈరోజు ఏమందంటే మొత్తం టైం అనేది అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చెప్తాను. ఇది వచ్చేసి మేమైతే ఫ్యాక్టరీ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అయితే దారిలో మట్టి అయితే గుంతలో ఇరుక్కుంది అనమాట. వానాకాలం కాబట్టి ఎవరైనా డ్రైవర్స్ అనేవి బండి డ్రైవర్లు అయినా, కార్ డ్రైవర్ అయినా, స్కూటర్ డ్రైవర్ అయినా, ట్రాక్టర్ డ్రైవర్ అయినా, ఏ డ్రైవర్ అయినా చూసుకున్నట్టే రండి. ఎందుకంటే వానాకాలం బ్రేకులు పడవు. తర్వాత టీకి అయితే తాగేసి మేమైతే బయలుదేరుతున్నాం. మొత్తం ఈ ఫ్యాక్టరీ వచ్చేసి అడవిలో ఉండే, అడవిలో నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చేసి గుజరాత్ బయటకు వచ్చేసి బండి అయితే పెట్టుకున్నాం అనమాట. బండి పెట్టుకుని లోడింగ్ గురించి అయితే మాట్లాడుతాం. మేమైతే క్యాన్లు నింపుకున్నాం కదా 20 టన్నులు. మనకి ఇంకా 8 టన్నులు కావాలన్నమాట, 8 టన్నులు కావాలన్నమాట. దానివల్ల వచ్చేసి మేమైతే ఇంకా మాట్లాడుతున్నాము. ఇంకా నేనైతే టీ తాగైతే బయలుదేరినాను. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చి మళ్ళీ నేనైతే రిటర్న్ వెళ్ళేసి కాటా చేయించుకోమన్నారు బండి. కాటా చేయించుకున్నాము. ఇక్కడైతే కాటాకి అయితే 200 రూపాయలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి అయితే మాకు కాటా దగ్గర నుంచి లోడింగ్ పాయింట్ వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంది. మేమైతే బయలుదేరినాము. ఇంకా పార్సల్కి అయితే వచ్చేసాము. ఇదే పార్సల్ లోడింగ్ అనమాట. పార్సల్ బండి ఇంకా రివర్స్ పెట్టమన్నారు. దాని తర్వాత తాడగిడని ఉప్పమన్నారు. సరే అని చెప్పి తాడగిడ అయితే ఉప్పేసాను. మొత్తం చూడండి ఎంత ఫుల్ వాన 4-5 రోజుల నుంచి. తర్వాత వచ్చి కూర్చున్నాను, లేదో ఒక నిమిషంలోనే వాన స్టార్ట్ అయింది. నేను తాడగిడని ఉప్పేసాను. ఇటు చుట్టూ టార్పులన్నీ ఎగురుస్తున్నాయి. అది ఒక భయం వేస్తాను. వాన చేస్తే లోపలికి వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు లేదు. మొత్తం 6 రోజులు అయితే వాన పడతాం. తర్వాత వచ్చేసి ఆఖరికి వాన తగ్గిపోయింటే బట్టలు గిట్లు మార్చుకొని మొత్తం తడిసిపోయినా అనమాట. తర్వాత వచ్చి బండి రివర్స్ పెట్టమన్నా, బండి అయితే రివర్స్ పెట్టేసినాం అనమాట. ఇదైతే జరుగుతుంది అనమాట. పార్సల్ మనకి హైదరాబాద్ లోడు మొత్తం 5 టన్నులు ఉందని చెప్పినారు. తర్వాత బండి గిండి అంతా లోడింగ్ అయిపోయింది. తర్వాత సైడ్ పెట్టి టార్పాలు వేసుకోవాలి. ఇక్కడ బండి అయితే అన్లోడ్ అవుతుంది. దాని ద్వారా అడిగితే ఇక్కడ సైడ్ పెట్టుకొని లోడింగ్ చేసుకోమని చెప్పిన. ఇంకా టార్పాలు గిర్పాలు అన్నీ వేసుకుని అయితే మేమైతే ఇంకా కాటా దగ్గరకు వచ్చేసినాం. కాటా గిట్ట అయితే చూపించుకుంటున్నాం. మొత్తం ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్కి అయితే బయలుదేరామా. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తూనే ఉంటామమ్మా. బాయ్. అందరూ లైక్ చేయండి, ఫాలో చేయండి. ఎవరు లైక్ చేయడం లేదు. ఉంటామమ్మా. లవ్ యూ. బాయ్ అందరికీ.